శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తన కోసం, తన సందేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తన బిడ్డల కొరకు బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో తన బిడ్డలను ఉద్దేశించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తన బిడ్డలకి ఏమి ఇవ్వబోతున్నారో చెప్తూ ఉన్నారు. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. తల్లి, నువ్వు కోరుకున్నట్లుగానే నీ కోసం ఒక శుభవార్త తెచ్చాను. నీలో ఉన్న భయాలన్నింటికీ సమాధానం ఇస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారిని తన బిడ్డలు ఏదో ఒక కోరిక అడుగుతూ ఉన్నారట, ఒక శుభవార్త అడుగుతూ ఉన్నారట. ఆ శుభవార్తను ఈరోజు నేను తీసుకొచ్చానని బాబాగారు అంటూ ఉన్నారు. ఆ శుభవార్తతో పాటు వారి మనసులో ఉన్నటువంటి భయాలన్నింటికీ కూడా ఈరోజు సమాధానం ఇవ్వబోతూ ఉన్నారండి. ఈ సందేశం పూర్తిగా విన్న తరువాత మీ మనసులో ఉన్నటువంటి అపోహలన్నీ, మీ మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఆ విధంగా మీ మనసులో ఉన్న భయాల్ని పారద్రోలే విధంగా ఈ సందేశం ఉండబోతోంది. బాబాగారు ఆ వార్తలు చెప్పబోతూ ఉన్నారు, ఆ వాక్కుని ఇవ్వబోతూ ఉన్నారు. మీ మనసులో ఏదైతే సందేహం ఉందో, దేని గురించి అయితే మీరు ఎక్కువగా భయపడుతూ ఉన్నారో, ఏ పని జరగదని మీరు భయపడుతూ ఉన్నారో, ఎలాంటి ఆపదలు వస్తాయని మీరు భయపడుతూ ఉన్నారో, వాటన్నింటికీ కూడా ఈరోజు బాబాగారు సమాధానం చెప్పబోతూ ఉన్నారండి. ఈ వార్త విన్న తరువాత మీలో మీకే తెలియనటువంటి ఒక ధైర్యం వస్తుందని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి అసలు బాబాగారు తన బిడ్డలకు చెప్పాలనుకున్నటువంటి శుభవార్త ఏమిటి? ఏ విధంగా ఆ శుభవార్తను తీసుకురాబోతున్నారో, ఆ శుభవార్త ద్వారా ఏ విధంగా ఆ భయాన్ని తొలగించబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఈరోజు నీ కోసం ఒక శుభవార్త తెచ్చాను. బిడ్డ, నీ మనసులో ఇప్పుడు ఒక బలమైన ప్రశ్న దాగి ఉంది కదా. బాబా, నేను కోరిన వార్త నేను వింటానా? నేను రాసిన పరీక్షల్లో నేను ఉత్తీర్ణత సాధిస్తానా? నా ఎదురు చూపులు ఫలిస్తాయా తండ్రి? నా ఆశలు నెరవేరుతాయా బాబా అని అడుగుతూ ఉన్నావు కదా. సమాధానం చెబుతాను విను తల్లి. చూడమ్మా, నువ్వు కోరుకున్న శుభవార్త నువ్వు వినబోతూ ఉన్నావు. నువ్వు రాసిన ఆ పరీక్షలో తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తావు. ఆ పరీక్ష కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నేను చూశాను తల్లి. అలానే నీ అప్పులు తీర్చడానికి నువ్వు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నావు కదా. ఇక అవన్నీ తీరబోతూ ఉన్నాయి. అవునమ్మా, ఆ ఉద్యోగం వచ్చిన వెంటనే నీ అప్పులన్నీ తీరిపోతాయి తల్లి. నీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే బిడ్డ, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను తప్పకుండా ఇస్తాను. అయినా కూడా ఇంకా మనసు ఆగడం లేదు తండ్రి. నా మనసులో ఏదో ఒక బాధ ఉంది. నేను ఉత్తీర్ణత సాధిస్తానా లేదా అని ఇంకా భయపడుతూ ఉన్నావు కదా బిడ్డ. చెబుతున్నాను కదా, భయపడకు. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నారు కదా తల్లి. అస్సలు దిగులు పడకు. నీ కష్టాలు, సమస్యలు ఇవన్నీ నీ సాయికి తెలుసు. ఆ కష్టానికి తగ్గ పరిష్కారాన్ని కూడా నీకు ఏదో ఒక రూపంలో అందిస్తాను. అవునమ్మా, నువ్వు దేనికోసం ఎంత కష్టపడతావో ఆ ప్రతిఫలం తప్పకుండా నిన్ను చేరుతుంది. అది ఏ విధంగానైనా సరే. చూడు బిడ్డ, నువ్వు గమనిస్తూ ఉండాలి. నువ్వు ఏ విధంగా అయితే దానిని ఊహించుకుంటూ ఉన్నావో, ఆ ప్రతిఫలం కావాలనుకుంటూ ఉన్నావో, అది కేవలం ఆ రూపంలోనే వస్తుందని మాత్రం భ్రమపడకు. అది ఏ విధంగానైనా రావచ్చు. ఆ సమయానికి దానిని నువ్వు అలా ఉపయోగించుకోవాలి. అర్థం కాలేదా? చూడు తల్లి, ఎంతోమంది కష్టపడి చదువుతారు, కానీ చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం సంపాదించరు. మరి బాబా, ఇక చదవడం దేనికి? ఉద్యోగం రాకపోతే వారు ఎలా బతకాలని నీ మనసులో సందేహం వచ్చింది కదా. ఒక్క విషయం చెబుతాను, గుర్తించుకోమ్మా. నీ చుట్టూ ఉన్న వారిని పరిశీలించు. చాలా చదివి ఉంటారు,
ఎంతో తెలివైన వారై ఉంటారు, కానీ ఉద్యోగం రాదు. కానీ వారు ఉద్యోగం వచ్చిన వారి కంటే ఎక్కువగా సంపాదిస్తారు బిడ్డ. ఎలా బాబా అంటున్నావా? ఒక్కసారి నువ్వే గమనించు. ఎంతోమంది ఉద్యోగస్తులు రేయం పగళ్ళు కష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది ప్రైవేటు విద్యా సంస్థలలో, అంటే మీ కోచింగ్ సెంటర్లలో ఉంటారు తల్లి. ఉద్యోగం ఇప్పించడానికి వారి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వారిని ఒక్కసారి గమనించు. గంటలకు లెక్క కట్టి డబ్బులు సంపాదిస్తారు బిడ్డ. మరి ఉద్యోగస్తులు గొప్ప, వీరు గొప్ప. ఇప్పుడు నీకు అర్థమైందా బిడ్డ, నీ బాబా నీకేం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు చదివిన చదువు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఆ ప్రతిఫలం ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు చేరుతుంది. నువ్వు ఉద్యోగం కోసం కష్టపడ్డావు, ఆ ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నావు. ఒకవేళ ఉద్యోగం రాకపోతే బాధపడుతూ ఉన్నావు. కానీ అది నీ ముందుకు ఈ కోచింగ్ సెంటర్ ద్వారా రావచ్చేమో. నువ్వు కూడా గంటలకు లెక్కగట్టి డబ్బు సంపాదించొచ్చేమో. ఈ విధంగా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆ అవకాశం కోసం కనీసం ఎదురు చూసావా తల్లి? ఇలాంటి అవకాశాలు నీకు ఎన్నో వచ్చుంటాయి, కానీ నువ్వు అవి గమనించడం లేదు బిడ్డ. మళ్ళీ చెబుతున్నానమ్మా, నువ్వు కష్టపడతావు, ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది తల్లి. అది నువ్వు చూసినట్టే, నువ్వు కోరుకున్నట్టే వస్తుందని కాదు. ఏ విధంగానైనా సరే నీ దగ్గరకు రావచ్చు. కాస్త గమనిస్తూ ఉండమ్మా. నీ బాబా ఏదీ నీకు ఊరక చెప్పడు. తప్పకుండా దానివల్ల ప్రతిఫలం ఉంటేనే చెబుతాడు తల్లి. నీ కష్టానికి తప్పకుండా నేను ప్రతిఫలం ఇస్తానమ్మా. నీ ఆర్థిక సమస్యల నుంచి నిన్ను బయటపడేస్తాను. నువ్వు ఎంత ఎత్తు ఎదగాలనుకుంటున్నావో అంత ఎత్తుకి నేను తీసుకువెళ్తాను. డబ్బుకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను బిడ్డ. దిగులు పడకు, ధైర్యంగా ఉండు. చూడు తల్లి, జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాట పడుతూనే ఉండాలి. అంత మాత్రాన దిగులు పడుతూ భయపడుతూ అక్కడే ఆగిపోతే ఎలా అమ్మా? ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి తల్లి. నిన్ను కిందికి తొక్కడానికి నీ చుట్టూ 100 మంది ఉన్నా వెనకడుగు వేయకు. ఎందుకంటే రక్షించడానికి నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటారు. చూడు తల్లి, ఈ లోకంలో ఏం జరిగినా సరే దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు అప్పుడు ఉంటుందో, ఎందుకు అలా జరిగిందో ఆ విషయం ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కాస్త ఓపికతో ఉండు చాలు. ఏం జరిగినా అంతా నా మంచికే అని అనుకో. అన్నీ అలానే జరుగుతాయి. దేనికి భయపడకు బిడ్డ. సత్యం వైపే నడు. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. ఎంత కష్టమైనా నిజం మాత్రమే మాట్లాడుతూ ఉండు. ఎందుకంటే నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు బిడ్డ. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. చూడు తల్లి, ఈ ప్రపంచంలో నీకోసం ఎవ్వరూ లేకపోవచ్చు, ఎవ్వరూ రాకపోవచ్చు కూడా. కానీ నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారన్న విషయం మర్చిపోకు. నీకు ఒక మంచి దారి కూడా నేను చూపిస్తాను బిడ్డ. నువ్వు వినాలి అని అనుకుంటున్న వార్త వినేలా చేస్తాను. ఎప్పుడైనా సరే చూడమ్మా, నీకు అవసరం ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదని గుర్తించుకో. కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ. చింతించకు తల్లి. నీ భయం నీ విశ్వాసాన్ని అంతం చేస్తుందని గుర్తించు. నువ్వు నన్ను విశ్వాసంతో పిలిచావు కదా, మరి నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు.
జరగబోయేది, జరిగేవి అన్నీ కూడా ముందుగానే నిర్ణయించబడ్డాయి. భయం వద్దు తల్లి, కేవలం నీ భక్తి మాత్రం చాలు. అవునమ్మా, భయం నీ శక్తిని మొత్తం తినేస్తుంది. మరి భక్తి నీ మార్గాన్ని ఇంకా ఇంకా బలపరుస్తుంది. నాపై నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా నేను మార్గం చూపిస్తానమ్మా. ఆ మార్గాన్ని నువ్వు చేరే వరకు నీ వెంటే ఉంటాను. నీ కర్మే నీకు మంచి ఫలితాలనిస్తుంది బిడ్డ. నా కృప ఎప్పుడూ నీపై ఉంటుందమ్మా. కష్టపడ్డావు అంటే తప్పకుండా ఫలితం వచ్చే తీరుతుంది. తల్లి, ఇన్ని చెప్పాక కూడా ఇంకా భయపడుతున్నావా? దిగులు పడకు బిడ్డ. నేను నీ జీవితంలో అద్భుతం జరిపిస్తాను. నువ్వు నా నామాన్ని పఠిస్తూ నా సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండు. నీకు విజయం తప్పక వస్తుందమ్మా. ఇకపై నువ్వు ఒకటి తరువాత మరొకటి శుభవార్తలు వినబోతూ ఉన్నావు తల్లి. చూడమ్మా, నా బిడ్డలు ఎప్పుడూ ఓడిపోరు. నువ్వు ఆశించిన జీవితం పూర్తిగా నీ సొంతమవుతుంది బిడ్డ. నమ్మకంతో ఉండు. నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ధైర్యంగా ఉండు బిడ్డ. ఎప్పుడు నీకు తోడుగా నేనుంటానన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఒక పనిని మనసులో తలుచుకొని దాని గురించే కష్టపడుతూ ఉంటాం. కానీ వచ్చే ప్రతిఫలం అనేది ఏ విధంగా అయినా రావచ్చు. అంటే బాబాగారు చెప్పినట్టు మీరు ఒక ఉద్యోగం కోసమే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎంతో కష్టపడ్డారు, ఎంతో కష్టపడి చదివారు. కానీ ఆ ఉద్యోగం మీకు రాలేదనుకోండి, దాంట్లో ఆ ప్రతిఫలం అనేది ఏదో ఒక విధంగా రావాలిగా. మరి ఆ ప్రతిఫలం రాలేదేంటనేటువంటి సందేహం మీకు రావచ్చు. కానీ ఆ ప్రతిఫలం అనేది ఏదో ఒక విధంగా వస్తుందండి. బాబాగారు చెప్పినట్టు ఏదో ఒక కోచింగ్ సెంటర్లో గంటల కొద్దీ లెక్క పెట్టే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. గంటకి 10,000, గంటకి 20,000. మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలే కానీ, మీరు పక్కవారికి అర్థమయ్యేలా చెప్పాలే కానీ, మీరు ఏదైతే చదివారో అది విపులీకరించి చెప్పగలగాలే కానీ, మీకున్నటువంటి ఆ జ్ఞానానికి లక్షల్లో విలువ కడతారండి. అంటే బాబాగారు చెప్పేది ఏంటంటే, మీరు ఏ విధంగా ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారో అదే విధంగా రాకపోవచ్చు, కానీ తప్పకుండా ఏదో ఒక విధంగా వస్తుంది అంటున్నారు. దానిని మనం గుర్తించగలగాలండి. బాబాగారు చెప్పిన దాంట్లో మీకేదైనా సందేహం ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో గమనించండి. మీకు ఎన్నో కోచింగ్ సెంటర్లు మీకు దగ్గరలో చాలా ఉంటాయి. వాటిలో బాగా చెప్పేటువంటి లెక్చరర్స్ కొంతమంది ఉంటారండి. వాళ్ళు రోజు మొత్తం ఉండరు. ఈ కోచింగ్ సెంటర్లో 1 గంట చెప్తే మరొక కోచింగ్ సెంటర్లో మరొక గంట చెప్తారు. కనీసం మినిమంలో మినిమం గంటకి 1,000 రూపాయలు వేసుకున్న 5 కోచింగ్ సెంటర్లో 5,000 వాళ్ళు 5 గంటలు పనిచేస్తే చాలు. రోజు మొత్తం పని చేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరితో మాట పడాల్సిన అవసరము లేదు. ఈ విధంగా ఆ ప్రతిఫలం అనేది ఏదో ఒక విధంగా వస్తుంది. మీరు ఏదైతే గడించారో జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ఊరకపోదు అని బాబాగారి అర్థం. ఓన్లీ ఇది చదువు విషయంలోనే కాదండి, ఏదైనా అంతే. మీరు ఒక పని కోసం, ఒక వ్యాపారం కోసం ఎంతో జ్ఞానాన్ని పోగు చేసుకుంటే ఆ జ్ఞానాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగించవచ్చు. మీరు ఆ బిజినెస్లో లాస్ అయితే మీరు ఐడియాలు ఇవ్వచ్చు. మరొక వ్యాపారికి మీరు ఐడియాలు ఇవ్వచ్చు. ఆ ఐడియాలు వాళ్ళకి నచ్చాయంటే మిమ్మల్ని, మీ ఐడియాలని లెక్క కట్టి కొంటారండి. ఈ విధంగా మనం చేసేటువంటి కష్టం, ఆ ప్రతిఫలం అనేది ఏ రూపంలో అయినా సరే మనకు తప్పకుండా చేరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు నువ్వు ఎంత కష్టపడ్డావో నేను చూశానమ్మా. నువ్వు ఎంత కష్టపడి చదివావో నేను చూశాను. దానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను తప్పకుండా నీకు అందిస్తాను. నువ్వు ఆర్థికంగా స్థిరపడేలా నేను చూసుకుంటాను. నువ్వు డబ్బులకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తాను తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. కష్టపడి ఎవరైతే చదివి ఉన్నారో, కష్టపడి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా గుండెల మీద చెయ్యి వేసుకొని నిశ్చింతగా ఉండండి ఫ్రెండ్స్. మిగతాదంతా బాబాగారు చూసుకుంటారు. మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం.
అంతవరకు ఓం సాయిరామ్.